హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యు క్రియేటర్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి సూచి గురించి, ఒక ముఖ్యమైనటువంటి ఇండెక్స్ గురించి నేర్చుకుందాము. ఇది మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు మనకి ఎకానమీకి సంబంధించి ఎస్పెషల్లీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇలాంటి ఎగ్జామ్లో ఈ సూచి నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ప్రీవియస్గా జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 పేపర్ చూడండి. అందులో దీని నుండి ఒక 2 to 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సూచి పేరు ఏంటంటే మానవ అభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. ఇది 2025 సంవత్సరంలో విడుదలైంది, కానీ ఇది 2023 సంవత్సరం ప్రకారము. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా అప్పటికి అప్డేటెడ్ ఏంటంటే 2021కి సంబంధించి అప్డేటెడ్గా ఉండే. చాలా మంది 4 years బ్యాక్ 3 years బ్యాక్ అడిగారు అనుకున్నారు, కానీ అది ఎగ్జామ్ జరిగే నాటికి అప్డేటెడ్ డాటా 2021కి సంబంధించి. అందుకే మనకి ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. వన్ సైడ్ వచ్చేసి ఇయర్స్ ఇచ్చారు, వన్ సైడ్ వచ్చేసి హెచ్టిఐ వాల్యూ ఇచ్చారు, స్కోర్ ఇవ్వడం జరిగింది, పాయింట్లలో కూడా అడిగారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోలో లాస్ట్లో మీకు ఇస్తాను గడిచిన 4 సంవత్సరాల్లో హెచ్టిఐ విలువ ఎంత ఉంది అని. ఒకసారి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి చివరి వరకు. సో ముందుగా చూద్దాము. మానవ అభివృద్ధి సూచి. ముఖ్యంగా ఒక సూచి వార్తలో నిలిస్తే ఆ సూచిని ఏ సంస్థ విడుదల చేస్తుందో చూడండి. ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని చూడండి. ఆ సూచిలో మన భారతదేశం యొక్క స్కోర్ ఎంత, ఏ స్థానంలో మన భారతదేశం ఉంది, వీటి మీద ముందుగా ఫోకస్ చేయండి. దీంతో పాటుగా ఆ సూచిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇలాంటి ముఖ్యమైనటువంటి సూచిలో అసలు ఏ అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్లు ఇస్తున్నారు అనే అంశాల మీద కూడా ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకునే ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు మానవ అభివృద్ధి సూచి 2025లో విడుదల చేశారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరానికి సంబంధించి? 2023వ సంవత్సరానికి సంబంధించి. మానవ అభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ మానవ అభివృద్ధి సూచిని విడుదల చేసేటువంటి సంస్థ ఏంటి? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది, యుఎస్ఏలో. ఎక్కడ? న్యూయార్క్లో ఉంది, యుఎస్ఏలో. ఈ 2025 సంవత్సరంలో విడుదలైనటువంటి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఇది 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి డాటా 2025లో విడుదలైంది. దాదాపు 193 దేశాలను పరిగణలోనికి తీసుకొని వివిధ దేశాలకు ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది. సో ఇది 2023 ప్రకారం. ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 130. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటీవల విడుదలైనటువంటి మానవ అభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడుగుతారు. ఎంత? 130వ స్థానం. అయితే భారతదేశం యొక్క స్కోర్ ఎంత అని కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి ఎంత స్కోర్ వచ్చింది? 0.685. ఎంత అండి? 0.685. స్కోర్ అంటేనేమో 0.685, భారతదేశం యొక్క స్థానం అంటేనేమో 130వ స్థానం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మానవ అభివృద్ధి సూచిని, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మొట్టమొదటిసారిగా ఎవరు రూపొందించారో మీరు గుర్తుపెట్టుకోవాలి. 1990వ సంవత్సరంలో ఈ మానవ అభివృద్ధి సూచిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరు, శాస్త్రవేత్త ఎవరు అంటే మెహబూబ్ ఉల్ హక్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మానవ అభివృద్ధి సూచిని మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు? మెహబూబ్ ఉల్ హక్. ఏ సంవత్సరంలో? 1990వ సంవత్సరంలో దీన్ని రూపొందించడం జరిగింది. అయితే 2010 నుండి ఈ మానవ అభివృద్ధి సూచిని ఈ క్రింది అంశాల ఆధారంగా ఇస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ అంశాలు ఏంటివో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా కూడా అడిగారు. ఎలా అడిగారంటే మానవ అభివృద్ధి సూచిలో ఈ క్రింది వాటిలో ఏ అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అని ఇస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆరోగ్యకరమైన అండ్ దీర్ఘకాలిక జీవితము, ఏ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. సెకండ్ది విద్య, ఎడ్యుకేషన్. థర్డ్ది మనకు తలసరి స్థూల జాతీయ ఆదాయము, ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, జిఎన్ఐ పర్ క్యాపిటా. మీరు వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే ఫస్ట్ ఆయు ప్రమాణం, ఆరోగ్యము, సెకండ్ విద్య, మూడోది తలసరి ఆదాయం. ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. పుట్టుక సమయంలో ఆయు ప్రమాణము, విద్య, వయోజనిక అక్షరాస్యత, దాంతోపాటుగా
తలసరి స్థూల ఆదాయము, తలసరి స్థూల జాతీయ ఆదాయము. ఈ 3 అంశాల ఆధారంగా మానవ అభివృద్ధి సూచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి యొక్క స్కోర్ ఎంత అని ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ 3 పాయింట్స్ కూడా. అదేంటంటే ఆరోగ్యకరమైన అండ్ దీర్ఘకాలిక జీవితము, సెకండ్ది విద్య, మూడోది తలసరి స్థూల జాతీయ ఆదాయం. ఈ 3 అంశాల ఆధారంగా ఈ హెచ్డిఐని రూపొందించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ సూచి విలువ అనేది 0 నుండి 1 మధ్య ఉంటుంది. ఎంత ఉంటుంది? 0 to 1 ఉంటుంది. ఏ దేశమైనా 0కి దగ్గరగా ఉంటే, ఈ హెచ్డిఐ వాల్యూ, ఈ హెచ్డిఐ స్కోర్ అనేది 0కి దగ్గరగా ఉంటే ఆ దేశాలను వెనుకబడిన దేశాలుగా పరిగణించడం జరుగుతుంది. ఎలా పరిగణిస్తారు? వెనుకబడిన దేశాలుగా పరిగణిస్తారు. ఒకవేళ స్కోర్ అనేది 1కి దగ్గరగా ఉంటే ఆ దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇది ఎలా పరిగణిస్తారు? హెచ్డిఐ వాల్యూ ఆధారంగా. హెచ్డిఐ వాల్యూ ఎంత నుండి ఎంతకు ఉంటుంది? 0 to 1 ఉంటుంది. సో ఈ హెచ్డిఐ విలువ ఆధారంగా దేశాలను ఒక 4 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. అదేంటంటే హెచ్డిఐ విలువ అనేది 0.550 కంటే తక్కువగా ఉంటే, ఎంత? 0.550 కంటే తక్కువగా ఉంటే ఆ దేశాలను తక్కువ మానవ అభివృద్ధి దేశాలుగా, ఎంత? లో హ్యూమన్ డెవలప్మెంట్ నేషన్స్ గా పరిగణిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హెచ్డిఐ విలువ అనేది 0.550 కంటే తక్కువ ఉంటే ఎలా పరిగణిస్తారు? తక్కువ మానవ అభివృద్ధి గల దేశాలుగా, లో హ్యూమన్ డెవలప్మెంట్ నేషన్స్ గా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హెచ్డిఐ విలువ మానవ అభివృద్ధి సూచి 0.550 నుండి 0.699 మధ్యలో ఉంటే, ఎంత? 0.550 టు 0.699 మధ్యలో ఉంటే ఆ దేశాలను మధ్యస్థ మానవ అభివృద్ధి దేశాలు, మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ నేషన్స్ గా పరిగణించడం జరుగుతుంది. ఈ విలువలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 0.550 కంటే తక్కువగా ఉంటే తక్కువ మానవ అభివృద్ధి గల దేశాలు. అదే హెచ్డిఐ విలువ అనేది 0.550 టు 0.699 మధ్యలో ఉంటే ఆ దేశాలను ఎలా పిలుస్తారు? మధ్యస్థ మానవ అభివృద్ధి దేశాలు, మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ నేషన్స్ గా పిలవడం జరుగుతుంది. వీటి తర్వాత థర్డ్ వచ్చేసి హెచ్డిఐ విలువ అనేది 0.700 టు 0.799 మధ్యలో ఉంటే, ఎంత? హెచ్డిఐ విలువ అనేది 0.700 టు 0.799 మధ్యలో ఉంటే ఆ దేశాలను మనం ఎగువ మానవ అభివృద్ధి దేశాలు, హై హ్యూమన్ డెవలప్మెంట్ నేషన్స్ గా పిలుస్తాము. నెక్స్ట్ మనకి హెచ్డిఐ విలువ అనేది 0.800 కంటే ఎక్కువగా ఉంటే, హెచ్డిఐ విలువ అనేది 0.800 కంటే ఎక్కువగా ఉంటే ఆ దేశాలను అతి ఎక్కువ మానవ అభివృద్ధి గల దేశాలుగా పిలవడం జరుగుతుంది. వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ నేషన్స్. ఇలా ఒక 4 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ విభజన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతే ఎకానమీలో భాగంగా మీకు ఇది రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్గీకరణ కూడా అడుగుతారు, మనకి స్టేట్మెంట్స్ లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇటీవల విడుదల చేసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో 2025 సంవత్సరంలో విడుదలైనప్పటికీ ఇది ఏ ఇయర్ డాటా ప్రకారం? 2023 సంవత్సరం ప్రకారం. నేను చాలా సార్లు స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను, ఇది 2025 సంవత్సరంలో విడుదలైనప్పటికీ ఇది ఏ ఇయర్ ఆధారంగా రూపొందించారో? 2023 ప్రకారం. 2023 ప్రకారం గుర్తుపెట్టుకోండి. సో ఈ రిపోర్ట్ లో మన భారతదేశం యొక్క స్కోర్ ఎంత ఉంది? 0.685 ఉంది. ఎంత ఉంది? 0.685 ఉంది. అంటే మన భారతదేశం ఏ జాబితాలో ఉంది? మధ్యస్థ మానవ అభివృద్ధి దేశము, మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ నేషన్ జాబితాలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. ఈ మానవ అభివృద్ధి సూచి 2025లో విడుదలైంది 2023 సంవత్సరానికి సంబంధించి. దీనిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే, మొదటి స్థానంలో మనకి ఐస్లాండ్ ఉంది. ఏ దేశం ఉంది? ఐస్లాండ్ దేశం నిలిచింది. ఐస్లాండ్ దేశం యొక్క స్కోర్ ఎంత అంటే 0.972. ఎంత? 0.972. ఇది ఐస్లాండ్ దేశం యొక్క స్కోర్. రెండవ స్థానంలో మనకి 2 దేశాలు నిలిచాయి. ఆ దేశాలు ఏంటంటే, ఒకటి నార్వే, 2 స్విట్జర్లాండ్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నార్వే, స్విట్జర్లాండ్ 2 కూడా 2వ స్థానంలో నిలిచాయి. ఆ దేశాల యొక్క స్కోర్ ఎంత అంటే 0.970. ఎంత? 0.970. వీటి తర్వాతి స్థానంలో ఏ దేశాలు ఉన్నాయంటే, ఒకటి డెన్మార్క్, ఆ తర్వాత జర్మనీ, ఆ తర్వాత స్వీడన్.
చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మొదటి స్థానంలో ఉన్న దేశాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఐస్లాండ్ దేశం ఉంది మొదటి స్థానంలో. ఐస్లాండ్ యొక్క స్కోర్ ఎంత? 0.972. ఆ తర్వాత రెండో స్థానంలో మనకి 2 దేశాలు ఉన్నాయి. ఆ దేశాల పేర్లేంటి? నార్వే, స్విట్జర్లాండ్. ఆ దేశాలకు వచ్చినటువంటి స్కోర్ ఎంత? 0.970. వాటి తర్వాత స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే డెన్మార్క్, జర్మనీ, స్వీడన్. ఇది ఏ సంవత్సరానికి సంబంధించిన డేటా? 2023 సంవత్సరానికి సంబంధించింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే మనకి గడిచిన సంవత్సరాల్లో మన భారతదేశం యొక్క స్కోర్ ఎంత? మన భారతదేశం ఏ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా? ఇది నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎవరైతే గ్రూప్ 2కి గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో ఈ స్లైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు. రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా అడిగారు, రాబోయే ఎగ్జామ్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 2023 సంవత్సరం ప్రకారం, అంటే ఇప్పుడు విడుదలైంది కదా 2025లో, 2023 సంవత్సరానికి సంబంధించి దాని ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది అంటే 130 ఉంది. ఎంత ఉంది? 130వ స్థానంలో ఉంది మన భారతదేశం. స్కోర్ ఎంత వచ్చింది? 0.685 ఉంది. ఎంత? 0.685 ఉంది. సో 2021 సంవత్సరానికి సంబంధించి మన భారతదేశం యొక్క స్కోర్ ఎంత ఉంది? 0.633 ఉంది. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 135 ఉంది. అంటే గడిచిన సంవత్సరంతో పోలిస్తే, గడిచిన డేటాతో పోలిస్తే ఈ మానవ అభివృద్ధి సూచిలో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క స్కోర్ మెరుగుపడింది. అదేవిధంగా ర్యాంక్ కూడా మెరుగుపడింది. మనకి 2021 సంవత్సరానికి సంబంధించి 135వ స్థానంలో ఉంటే 2023 సంవత్సరానికి సంబంధించి మన భారతదేశం ప్రజెంట్ ఎన్నో స్థానంలో నిలిచింది? 130వ స్థానంలో నిలిచింది. గతంలో స్కోర్ 0.633 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 0.685 స్కోర్ సాధించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గతంతో పోలిస్తే మెరుగుపడిందా లేదా దిగజారిందా అని. గతంతో పోలిస్తే మెరుగుపడడం జరిగింది. 135వ ర్యాంక్ నుండి 130వ ర్యాంకుకు చేరింది మానవ అభివృద్ధి సూచీలో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. అదేవిధంగా 2020 సంవత్సరానికి సంబంధించి మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉందో చూస్తే 134వ స్థానంలో ఉంది. స్కోర్ వచ్చేసి 0.638 ఉంది. అదేవిధంగా 2019 సంవత్సరానికి సంబంధించి మానవ అభివృద్ధి సూచీలో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉందంటే 136వ స్థానంలో ఉంది. స్కోర్ వచ్చేసి 0.638 ఉంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విభజన గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ గుర్తుపెట్టుకోండి, స్కోర్ గుర్తుపెట్టుకోండి. దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఎకానమీలో భాగంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఎకానమీలో ఎక్కడ వస్తుందంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి అండ్ అభివృద్ధి అనే చాప్టర్లో రావడం జరుగుతుంది. అందులో మీకు వీటికి సంబంధించి అనేక సూచీలు వస్తాయి. అందులో భాగంగా మనకి మానవ అభివృద్ధి సూచి వస్తుంది, లింగ సమానత్వ సూచి వస్తుంది, అదేవిధంగా బహుపార్శ్వ పేదరిక సూచి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఇలా చాలా సూచీలు రావడం జరుగుతుంది. HDI అనేది, మానవ అభివృద్ధి సూచి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మానవ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.